హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీ కాజు చికెన్ అండి. ఇదైతే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. చికెన్లో ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం కదా మనం. ఇది ఒక 5-6 కాజూస్ ఉంటే మనకి హాఫ్ కేజీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకైనా లేదంటే చపాతీస్లోకైనా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 ఎండుమిర్చి, అలానే ఒక 10 లేదా 5 నుంచి ఒక 10 వరకు కూడా కాజు ఇలా వేసుకుని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలండి. వేయించిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా అని అంత మెత్తగా కాదండి, ఇప్పుడే కొద్దిగా బరుసుగా అవుతుంది. అందులోనే ఒక మీడియం సైజ్ లేదా పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకుని ఇలా ఫైన్గా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికైతే మనకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను. మీకు సరిపడా మీరైతే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఆనియన్స్ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే చేయాలండి ఈ ప్రాసెస్ మొత్తము. అందులోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నేను హాఫ్ కేజీ చికెన్ వరకు చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉందండి చికెన్ అయితే. నేను చాలా వెరైటీస్ చేస్తాను చికెన్లో కూడా. నాకు ఇది బాగా నచ్చిన చికెన్ కర్రీ. చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఈవెన్ ఇడ్లీలోకి, దోశలోకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అలానే గ్రేవీగా చాలా మంచిగా వచ్చింది చికెన్ అయితే. చూసారు కదా, అల్లం పేస్ట్ అవి వేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడే సాల్ట్, కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ముందే మనం ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా ఎప్పుడు తిప్పుతూ ఉండాలి. తర్వాత మంచిగా చికెన్ని వాష్ చేసి పెట్టుకొని ఆ చికెన్ ఎక్కడ వాటర్ లేకుండా మనం ఇందులో వేసుకోవాలి. నేనైతే బాయిల్డ్ చికెన్ కాల్చిన చికెన్ ఉంటుంది కదా, అది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. మీరు నార్మల్దైనా సరే యూస్ చేయొచ్చు. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించాలి. మనకి చికెన్ ముక్కకి ఈ ఉప్పు, కారం అనేది మంచిగా పడుతుంది. చాలా ఈజీగా అయిపోయిందండి ప్రాసెస్ అయితే. అంత ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. స్లోగా, కాకపోతే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి అదే మనకి టైం పడుతుంది తప్ప కర్రీ ఉడకడానికైతే ఎక్కువ సమయం ఏం పట్టలేదు. ఈ తర్వాత మనం మూత మూసి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, టమాటో పేస్ట్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇది ఒక్కసారి తిప్పుకొని మొత్తం చికెన్ పీసెస్ అంతా పట్టిన తర్వాత మనం ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఈ ప్లేస్లో కారం కూడా వేసుకోకుండా కూడా ట్రై చేయొచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కారం ఎంత అనేది మనకి ముందే తెలియాలి, ఎండుమిర్చి అన్ని వేసుకోవాలి కాబట్టి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాతకి మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని కలిపి
మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు కూడా మనం మంచిగా ఉడికించుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే కర్రీ అయితే చాలా సూపర్ ఫ్లేవర్ వస్తుంది. కర్రీ లీవ్స్ ఎప్పుడైనా కానీ చికెన్లో నేను మధ్యలోనే వేస్తాను. బట్ నాకు అవైలబిలిటీ లేక నేను సరిగా వేయలేదు. లాస్ట్లో కొన్ని వేసినట్టున్నాను. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. చూసారు కదా, ఎమ్మి చాలా బాగుంటుంది చికెన్ అయితే. నాకు చాలా ఇష్టము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం ఉడికించుకుంటే మంచిది. అలానే కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. ధనియాల పొడి వేయాలనుకునే వాళ్ళు ఈ టైంలో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి మనం మూత పెట్టేసి ఉడికిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎంత గ్రేవీగా ఉందో చూసారు కదా. మనం కొంతమంది గ్రేవీ రావడం కోసం కర్డ్ యూస్ చేస్తారు. అలా ఏం లేకుండా జస్ట్ మనం ఇలా కాజుతో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా పీస్ ఎంత మంచిగా ఉడికిందో. ఇలా ఉడికిన తరువాతకి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. నేనైతే వెజిటేబుల్ పులావ్ చేశానండి ఆ రోజు. చాలా బాగుంది. దాంట్లో కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మిగా ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ మనకి చాలా అంటే చాలా త్వరగా రెడీ అయిపోతుంది. పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కర్రీని. చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, సూపర్ ఆసామ్ వచ్చింది. అలానే పరోటా కానీ మన ఇష్టం దేనిలో అయినా కానీ మనం చాలా అంటే చాలా మంచిగా డిప్ చేసుకొని తినొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. గ్రేవీ కూడా మంచిగా ఉంది కాబట్టి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఈ కర్రీలో అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్ని నాతో పంచుకోండి కామెంట్ సెక్షన్లో. అలానే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. అలానే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోన షేర్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.